Hmm. Yeah. Uh, Myself, Rahul. I have almost, yeah, we already discussed about myself also. And again, I'm telling about that. I have almost 8 years of experience in the automotive domain. In the my 8 years of experience, so 4 years of relevant to automotive diagnosis, automotive embedded testing. After that, I'm one into the diagnostics developer right now. I'm working in a diagnostic developer right now. Okay. And yeah, we today we can discuss about. I will share my screen. Okay. Now screen I think మీకు visible అవుతుంది అనుకుంటున్నాను. It might be. సారీ సార్, అందరికి వాయిస్ క్లియర్ గానే వస్తుందండి. సార్ మీ వాయిస్ రావట్లేదు. నేను ఇంకా ఏం ఇంకా ఏం మాట్లాడలేదు. ఓకే. జస్ట్ నేను కనెక్ట్ చేస్తున్నాను. యా. మనం ప్రీవియస్ గా ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, అసలు ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ఉన్న సమ్ సిమిలర్ ఇష్యూస్ గురించి మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ రోజుటికి వస్తే మాత్రం ఆ ఈరోజు ఒక నేను కంట్రోల్ యూనిట్ లైక్ ఒక నోడ్ టు నోడ్ కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది. ఆ నోడ్ టు ఇన్ ద ఆటోమోటివ్ డొమైన్ లో మెయిన్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఏంటి? ద మెయిన్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ వచ్చి కంట్రోలర్ ఏరియా నెట్వర్క్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ క్యాన్ ప్రోటోకాల్. ఈ కంట్రోలర్ ఏరియా నెట్వర్క్ ఏంటంటే ఒక నోడ్ దగ్గర నుండి ఉన్న మెసేజ్ ని ఇంకొక నోడ్ కి పాస్ చేస్తూ ఉంటుంది. ఆ, అక్కడ పాస్ అయితే సక్సెస్ఫుల్ గా రీచ్ అయితే ఆ నోడ్ నుండి మనము ఏదైతే ట్రాన్స్మిటర్ పంపిస్తున్నామో ఆ నోడ్ కి రెస్పాన్స్ అనేది షేర్ చేస్తూ ఉంటుంది. దట్స్ ద థింగ్. ఎలా అంటే
This is the node 1 for an example, and this is the node 2. Its name as A and B. This is one embedded board and this is also one embedded board. ఇక్కడ నుండి ఇక్కడికి మెసేజ్ పాస్ అవ్వాలంటే we needed one communication that is called as an CAN protocol. ఇక్కడ like if in case some of the nodes has been used Ethernet, UART ఇలాంటి ఒక కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తూనే ఉంటారు. The main protocol which is used in the automotive embedded systems is called as a CAN protocol. Main గా automotive domain లో యూజ్ చేస్తున్న ప్రోటోకాలే CAN protocol. CAN means controller area network. This is the definition, controller area network. Okay. And protocol means these are rules, set of rules. అంటే ఈ కంట్రోలర్ ఏరియా నెట్వర్క్ అనేది దీనికి ఒక కొన్ని సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ద మెసేజ్ విల్ బి ట్రాన్స్మిటర్ ఫ్రమ్ ది ఏ నోడ్ టు బి నోడ్. ఏ నోడ్ వచ్చి ఇన్ కేస్ ఇట్ ఈస్ ఆల్సో ట్రాన్స్మిటర్, దిస్ ఈస్ ద రిసీవర్. TX మీన్స్ ట్రాన్స్మిటర్ అండ్ RX మీన్స్ రిసీవర్. ఈ దగ్గర నుండి ఇక్కడికి మెసేజ్ పాస్ అయ్యడానికి యూజ్ చేస్తున్న ప్రోటోకాల్ క్యాన్ ప్రోటోకాల్. ద మెసేజ్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుండి నాకు మెసేజ్ రీచ్ అయింది సక్సెస్ఫుల్ గా అనేసి అక్నాలెడ్జ్మెంట్ ని కూడా పంపిస్తారు. దట్స్ ద థింగ్ హ్యాపెన్ ఇన్ ది క్యాన్ ప్రోటోకాల్. ఇట్ హ్యాస్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. మనం రూల్స్ గురించి నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే. నెక్స్ట్, automotive embedded testing refers to the process of evaluating and validating the embedded system. లైక్ ఏంటంటే ఈ ఎంబెడెడ్ టెస్టింగ్స్ ఎలా ఉంటాయి, ఈ ఎంబెడెడ్ టెస్టింగ్ ఏం చేస్తుంది, ఎలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్స్ అనేది ఉంటాయి, ఎలా దీని యొక్క మెయిన్ థింగ్, దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటి, దేని గురించి ఇవి ఎక్కువగా వర్క్ ఆన్ చేస్తాయంటే ఇట్స్ రిలవెంట్ టు ఫంక్షనాలిటీ. ఫస్ట్ థింగ్ వచ్చి ఫంక్షనాలిటీ, రిలయబిలిటీ, సేఫ్టీ అండ్ కంప్లైన్స్ విత్ ది ఇండస్ట్రీ స్టాండర్డ్స్. లైక్ వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది క్లయింట్ దగ్గర నుండి ఏదైతే తెస్తున్నామో ఆ ప్రోడక్ట్ కి సరిపోయినట్టు ఈ ప్రోడక్ట్ ఉందా లేదా, అండ్ దీంట్లో ఉన్న ఎలాంటి సేఫ్టీ థింగ్స్ మేజర్ గా యూజ్ చేస్తున్నారో ఆ సేఫ్టీ థింగ్స్ ని మైండ్ లో పెట్టుకొని వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. రైట్. అలా లైక్ ఇట్ హ్యాస్ సమ్ క్రిటికల్ రిసోర్సెస్ ఆల్సో. కొన్ని క్రిటికల్ టెస్టింగ్స్ కూడా ఉంటాయి. ఇట్ హ్యాస్ సమ్ క్రిటికల్ రిసోర్సెస్ మీన్స్ లైక్ ఎయిర్ బ్యాగ్స్, గేర్స్ రిలేటెడ్ టెస్టింగ్స్. వాటిని క్రిటికల్, వాటిని మెయిన్ థింగ్ మనకు బ్రేక్స్ దగ్గర నుండి దీస్ ఆర్ ఆల్ రిలేవెంట్ టు సేఫ్టీస్. అలాంటి వాటిని మెయిన్ గా టెస్ట్ చేసి వాటిల్లో బగ్స్ ని డిటెక్ట్ చేసి ఆ బగ్స్ ని మనకు యూజ్ చేస్తున్న డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్. We have that some different types of development life cycles. Okay, we have like ఈ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ వచ్చి మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ వాటర్ ఫాల్ మోడల్, VNV మోడల్, అజైల్ మెథడాలజీస్. దీస్ ఆర్ ద మెయిన్ ఎగ్జాంపుల్స్ ఫర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ ని బేస్ చేసుకొని ఆ డేటా ఆ బగ్స్ ని ఫైండ్ అవుట్ చేసి వాటిని రిజాల్వ్ చేసి వాటిని 100% సేఫ్టీస్ గా మనం స్పెండ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం టెస్టింగ్స్ ఇవి. ఓకే, మెయిన్ గా యూజ్ చేస్తున్న టెస్టింగ్స్ ఇవి. ఓకే, దెన్ గో టు ద ప్రాసెస్. వాట్ ఈస్ ద ప్రాసెస్? ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ యొక్క ప్రాసెస్ ఏంటి, అసలు ఎలా టెస్ట్ చేస్తారు? కమింగ్ టు యాజ్ అన్ మాన్యువల్ టెస్టింగ్ కింద తీసుకుంటాం. ఫస్ట్ వీఆర్ గెటింగ్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ది క్లయింట్. రిక్వైర్మెంట్స్ మనకి క్లయింట్ దగ్గర నుండి రీచ్ అవుతాయి. ఆ రిక్వైర్మెంట్స్ ని వీ నీడ్ టు అనలైజ్ and we need to develop test cases. That's the second thing. First, understanding and documenting the specific requirements of the embedded systems and software that need to be tested. అంటే ఇప్పుడు
మనం ఆ రిలీజ్ చేయాలి, ఎప్పుడు మనకు ఆ సాఫ్ట్వేర్ అనేది వస్తుంది, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ని ప్రతి దాన్ని కూడా మనకి క్లయింట్ ప్రొవైడ్ చేస్తారు. వాటిని మనకి ఫర్ అన్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఇట్ హ్యాస్ సమ్ డిఫరెంట్ నేమ్స్. కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఇలా ఉంటాయి. ఎలా అంటే ఫస్ట్ platform interaction document and architecture of the document and system interaction of the document. Platform interaction of the document which is relevant to software code, system interaction document which is relevant to system, whatever the ECU relevant thing, hardware ki వాటికి. And next thing, ఆర్కిటెక్చర్ డాక్యుమెంటేషన్. ఆర్కిటెక్చర్ మీన్స్ ఆ సిస్టమ్ యొక్క హార్డ్వేర్ దగ్గర నుండి డెవలప్మెంట్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని ఎలా డెవలప్ చేశారు, ఎలా వర్క్ ఆన్ చేశారు అనేది. ఓకే, దానికి రిలవెంట్ థింగ్ అది. ఓకే, ఆ డాక్యుమెంటేషన్స్ ని మనం ఎంత అండర్స్టాండ్ చేసుకొని మనం ఎంత ఆ ఒక వాటిని ప్రిపేర్ చేసుకుంటే దాట్స్ ద థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఒక విజువలైజేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ లుకింగ్ ఫర్ ది మొబైల్, నువ్వు ఒక మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నావు, యు ఆర్ లుకింగ్ ద సమ్ స్పెసిఫికేషన్స్, రైట్? ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఆ స్పెసిఫికేషన్స్ ని యు ఆర్ అనలైజింగ్, రైట్? నాకు దీనికి 5000 mAh బ్యాటరీ ఉంది అండ్ 120 watts ఆఫ్ చార్జర్ ఉంది, దీస్ ఆర్ ద స్పెసిఫికేషన్స్. అండ్ దీనికి 8 GB ర్యామ్ ఉంది, 128 GB ఇంటర్నల్ ఉంది. ఎన్నిటిని నువ్వు ఎలా థింక్ చేసుకొని నీ మొబైల్ యొక్క కాస్ట్ ని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకొని కొనుక్కోవాలనుకుంటావు. ఓకే, అప్పుడు దీనికి ఇవి ఉన్నాయి కాబట్టి దీనికి 2.27 GHz స్పీడ్ ఉంది. ఓకే, ఇట్ మైట్ బి వెరీ స్పీడ్. అండ్ దీని యొక్క స్నాప్ డ్రాగన్ సమ్ 888 లేదా వాట్ ఎవర్ ఇట్ మెడిటెక్ సంథింగ్. ఇలా ప్రతి దాన్ని మీరు అనలైజ్ చేసుకునేటప్పుడు యు ఆర్ ఇన్ యువర్ మైండ్ ఒక విజువలైజేషన్ ఉంటుంది, ఒక మొబైల్ యొక్క విజువలైజేషన్. అలా మనం ఎప్పుడైతే ఈ స్పెసిఫికేషన్స్ చదివినప్పుడు యూ విల్ గెట్ సమ్ విజువలైజేషన్ ఆఫ్ ది సిస్టమ్. అంటే ఒక విజువలైజేషన్ అనేది నువ్వు మైండ్ లో తెచ్చుకోవాలి సిస్టమ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ బయింగ్ ఏ కార్ కొనుక్కోవాలన్నప్పుడు దాని స్పెసిఫికేషన్స్ ని నువ్వు చూసి ఎలా కొనుక్కోవాలనుకుంటున్నావు, ఒక బైక్ ని కొనాలనుకున్నప్పుడు దాని స్పెసిఫికేషన్ చూసి ఎలా బై చేసుకోవాలనుకుంటున్నావు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, అలా వాటన్నిటిని అనలైజ్ చేసుకొని వాటిని ఒక విజువలైజ్ చేసుకొని నీ మైండ్ లో పెట్టుకుంటాం. సేమ్ థింగ్ హ్యాపెన్ హియర్ ఆల్సో. రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ని విజువలైజ్ చేసుకున్న తర్వాత we have the టెస్ట్ ప్లానింగ్. టెస్ట్ ప్లానింగ్, ఈ టెస్ట్ ప్లానింగ్ ఏం చేస్తారంటే లైక్ వీఆర్ సిట్టింగ్ టుగెదర్, అందరం కూర్చొని ఫస్ట్ వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ వీ నీడ్ టు డెవలప్ ఫర్ దిస్ రిలీజ్. అంటే ఈ సాఫ్ట్వేర్ రిలీజ్, ఫస్ట్ సాఫ్ట్వేర్ రిలీజ్ జరిగేటప్పుడు మనకి ఎన్ని డెవలప్మెంట్ జరిగాయి, వాటికి సంబంధించిన ఎన్ని టెస్ట్ కేసెస్ ని మనం డెవలప్ చేయాలి, అవి ఎప్పుడు టెస్ట్ చేయాలి. ఓకే, అవి ఎప్పుడు టెస్ట్ చేయాలి, మనకి ఎప్పుడు రిలీజెస్ అనేది మెన్షన్ చేసి ఉంటారు, మనం బగ్స్ ని వాటన్నిటిని ఎప్పుడు అనలైజ్ చేసి ఏ లేబుల్స్ తో రైట్ చేయాలి, విచ్ మోడ్యూల్ యు ఆర్ వర్కింగ్, ఎవ్రీథింగ్ విల్ బి ఒక ప్లాన్ అనేది చేసుకుంటాం. దాట్ ఈస్ ద టెస్ట్ ప్లాన్. Developing a comprehensive test plan that outlines the testing strategy, objectives, scope, test cases, and the resources required for the testing process. ఏదైతే మనకి డిపెండెన్సీస్ ఉంటాయి కొన్ని టెస్టింగ్స్ కి, అలాంటి డిపెండెన్సీస్ అంటే రిసోర్సెస్ మీన్స్ ఏదైతే మనకి కొన్ని థింగ్స్ నీడెడ్, అలాంటి థింగ్స్ ని ముందుగానే మనం సేకరించి పెట్టుకోవడం. కొన్నిసార్లు పవర్ సోర్స్ అనేది లేకపోవడం, ఆ పవర్ సోర్స్ బోర్డ్స్ ని ముందుగానే తెచ్చి పెట్టుకోవడం, దీస్ అండ్ ఆల్. ఓకే, ఇలా కొన్నిటిని ముందుగానే టేక్అవుట్ చేసి పెట్టుకుంటాం. దెన్ ఆఫ్టర్ వీఆర్ మూవ్ ఆన్ ఇన్ టు ది టెస్టింగ్. మనకి వీ హ్యావ్ 3 types ఆఫ్ టెస్టింగ్. వన్ ఈజ్ వైట్ బాక్స్, బ్లాక్ బాక్స్ అండ్ గ్రే బాక్స్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్ విచ్ ఈస్ రిలవెంట్ టు కోడ్, కోడ్ ద్వారా టెస్ట్ చేస్తాం. అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ విచ్ ఈస్ రిలవెంట్ టు సిస్టమ్ ఇంటరాక్ట్ అయ్యి సిస్టమ్ ద్వారా టెస్ట్ చేస్తాం. గ్రే బాక్స్ మీన్స్ బోత్ కోడ్ అండ్ సిస్టమ్.
ఓకే, ఈ రెండింటిని రిలవెంట్ చేసుకొని టెస్ట్ చేస్తాం. అలాంటి టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ లో లైక్ వైట్ బాక్స్, బ్లాక్ అండ్ గ్రే బాక్స్. వైట్ బాక్స్ లోనే మెయిన్ ఇంపార్టెంట్ టెస్టింగ్స్ వచ్చి యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. అండ్ ఆల్సో వన్ మోర్ టెస్టింగ్ ఆల్సో విల్ బి దే, దట్ ఈస్ కాంపోనెంట్ టెస్టింగ్. మాక్సిమం యూనిట్ టెస్టింగ్ ఎక్కువ చేస్తారు, కాంపోనెంట్ టెస్టింగ్ అనేది చాలా రేర్ గా చేస్తారు. దట్స్ వై ఐ డిఫైన్ యాజ్ యూనిట్ టెస్టింగ్. ఈ యూనిట్ టెస్టింగ్ ఏంటంటే మనకి ఏదైతే స్పెసిఫికేషన్ లో ఉన్న ఒక చిన్న ఎలిమెంట్ ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయడాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. Testing individual components or modules of the embedded software to verify their correct behavior and functionality. Unit testing often involves the testing code. What you are mentioned, like this is the white box testing lo ఒకటి కాబట్టి. Testing code in isolation to ensure that each unit works as intended. అంటే ఒక్కొక్క యూనిట్ అంటే ఒక్కొక్క ఫంక్షనాలిటీని కోడ్ డెవలప్ చేసిన తర్వాత దగ్గర నుండి టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ యూనిట్ టెస్టింగ్. ఒక్కొక్క కోడ్ ని ఒక్కొక్క ఫంక్షనాలిటీని టెస్ట్ చేయడానికి యూనిట్ టెస్టింగ్ అంటారు. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ వీ టేకెన్ యాజ్ అన్ ఎల్ఈడి. ఎల్ఈడికి మనం కోడ్ రాసాం, స్విచ్ ఆన్ అండ్ ఆఫ్. ఆన్ అనేది ఒక యూనిట్, ఆఫ్ అనేది ఒక యూనిట్. ఓకే, మనం ఎల్ఈడిని ఆన్ చేస్తున్నాం, ఎల్ఈడిని ఆఫ్ చేస్తున్నాం. డిఫరెంట్ యూనిట్స్. ఆన్ అనేది అనేది ఒక టెస్టింగ్ చేస్తాం, ఆఫ్ అనేది ఒక టెస్టింగ్ చేస్తాం. అలా యూనిట్ టెస్టింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్, కమింగ్ టు ఇంటిగ్రేషన్ టెస్టింగ్. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్? వాట్ యు ఆర్ డెవలప్డ్ ఆల్ ద కాంపోనెంట్స్, ఆల్ ద సిస్టమ్స్, we need to connect each other, we need to connect, integrate all the things. ప్రతి ఫైల్ ని, ప్రతి దాన్ని, అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి లైక్ కలపడం, లింకప్ చేసి వాటన్నిటిని, ఓకే, లింకప్ చేసి వాటన్నిటిని టెస్ట్ చేసేదాన్ని. అంటే మనం ఏదైతే యూనిట్స్ చేసామో, ఏదైతే కాంపోనెంట్స్ చేసామో, ఏదైతే మాడ్యూల్స్ చేసామో, కోడ్ ఏదైతే రాసామో వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒక ఫైల్ గా క్రియేట్ చేస్తారు. అర్థమైందా? ఒక ఫైల్ గా క్రియేట్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ డెవలపింగ్ యూనిట్ టెస్టింగ్ కోసం ఇప్పుడు 4 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు, సారీ, ఒక ఫోర్ మోడ్యూల్స్ ఉన్నాయి. ఫోర్ మాడ్యూల్స్ ని 4 డెవలపర్స్ వర్క్ చేస్తున్నాయి. ఆ 4 మాడ్యూల్స్ ని ఉన్న కోడ్ ని తీసుకొని వీటన్నిటిని మెర్జ్ చేసి ఒక్క మాడ్యూల్ గా, అంటే ఒక్క కోడ్ గా డెవలప్ చేస్తారు. ఆ ఒక్క కోడ్ గా డెవలప్ చేసిన దాన్ని ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటారు. ఆ ఇంటిగ్రేషన్ చేసిన ఎలిమెంట్ ని టెస్ట్ చేయడాన్నే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. ఓకే, ఎవాల్యుయేటింగ్ హౌ డిఫరెంట్ ఎంబెడెడ్ కాంపోనెంట్స్ అండ్ సిస్టమ్స్ వర్క్ టుగెదర్. అంటే అన్నిటిని కలిపి when integrated into the vehicle's network. This step ensures that the interactions between various modules do not cause conflicts or unexpected behaviors. అంటే ఇలా చేసినప్పుడు మనకి ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్స్ రాకూడదు, నీట్ గా పర్ఫెక్షన్ గా వర్క్ అయితే దట్ ఈస్ కాల్డ్ as an ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే, నెక్స్ట్ గో టు ది ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి? ఫంక్షనల్ టెస్టింగ్ అంటే మీ ఆల్రెడీ డెవలప్ దట్ విత్ ద సిస్టమ్. విత్ ద సిస్టమ్ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకుంది విత్ ద కోడ్, యూనిట్ అని ఇంటిగ్రేషన్. ఫంక్షనల్ టెస్టింగ్ దగ్గర నుండి వీఆర్ వర్కింగ్ ఫర్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. ఈ ఫంక్షనల్ టెస్టింగ్ ఏం చేస్తుందంటే విత్ ద సిస్టమ్ లో మనం ఏదైతే ఫంక్షన్ ఉంది, ఆన్ అండ్ ఆఫ్ ఫంక్షన్, అంటే ఎల్ఈడి కనిపిస్తుంది ఆన్, లైక్ ట్రిగర్, ఆఫ్ చేస్తే ఆఫ్, ఆ ఫంక్షనాలిటీని మన విత్ ద ఇంటరాక్షన్ ఆఫ్ సిస్టమ్, సిస్టమ్ తో ఇంటరాక్ట్ అయ్యి చెక్ చేసేదాన్ని ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. వెరిఫైయింగ్ దట్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ పర్ఫార్మ్ దే ఇంటెంట్ ఫంక్షన్స్ అక్యూరేట్లీ అండ్ మీట్ ద స్పెసిఫైడ్ రిక్వైర్మెంట్స్. అంటే మనం ఆ సిస్టమ్ లో సాఫ్ట్వేర్ ని ఫ్లాష్ చేసామా, ఫ్లాష్ చేసిన తర్వాత దాని యొక్క స్పెసిఫికేషన్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందంటే దెన్ ఫంక్షనల్ టెస్టింగ్ అనేది సక్సెస్ అయినట్టు. అదర్వైజ్ వీ నీడ్ టు రైజ్ ఎ బగ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ దిస్ టెస్టింగ్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ టు టెస్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎంబెడెడ్ సిస్టమ్స్. అంటే ఈ ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత ఉంటుంది, దాన్ని ఎలా వర్క్ ఆన్ చేస్తున్నాం మనం, వేరియస్ కండిషన్స్, అంటే హీట్ కండిషన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద థింగ్స్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది మాక్సిమం హార్డ్వేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. ఏం చేస్తారంటే వాళ్ళకి
They reaches the highest voltage and they reaches the lowest voltage and highest temperature and lowest temperature. ఇలాంటివి కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ లోడ్స్ వేయడం ఆ, అలా అలా దాని యొక్క హార్డ్వేర్ యొక్క పర్ఫార్మెన్స్ ని చెక్ చేస్తారు. ఎంత వోల్టేజ్ దాకా ఇది రీచ్ అవుతుంది, ఎంత వోల్టేజ్ దాకా ఇది తగ్గుతుంది, ఆ ఇవన్నిటిని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని టెస్ట్ చేసేదాన్ని పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. ఓకే, కమింగ్ టు సేఫ్టీ టెస్టింగ్. సేఫ్టీ టెస్టింగ్ మీన్స్ మనకు తెలిసినట్టువే. సేఫ్టీ టెస్టింగ్ ఏంటంటే వ్యాలిడేటింగ్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్ సేఫ్టీ ఫ్యూచర్స్ ఇంక్లూడింగ్ దోస్ రిలవెంట్ టు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అడాస్ అండ్ అటానమస్ డ్రైవింగ్ ఫంక్షనాలిటీస్. అంటే డ్రైవింగ్ ఫంక్షనాలిటీస్ కానీ అడాస్ కానీ సీట్ బెల్ట్ కానీ ఎయిర్ బ్యాగ్స్ కానీ. అడాస్ అంటే లైక్ రిలవెంట్ టు రాడాస్ ల్యాన్ ఆఫ్ ది వెహికల్, అంటే ఎంత విడుతులో వెహికల్ పోవాలి, రివర్స్ మోడ్ ఎంత, పార్కింగ్ జోన్ ఎంత. దీస్ ఆల్ ద థింగ్స్, దీస్ ఆల్ ద సేఫ్టీ టెస్టింగ్ కిందకు వస్తాయి. దిస్ టెస్టింగ్ ఈజ్ ఏ క్రూషియల్ టు ఎన్జూర్ ది సిస్టమ్ రెస్పాండ్ కరెక్ట్లీ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్స్. అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్ లో కూడా మెయిన్ గా వర్క్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా కొలిజన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ఎయిర్ బ్యాగ్స్ రిలీజ్ అవ్వాలి. దీస్ ఆర్ ద క్రిటికల్ రిసోర్సెస్, రైట్? దీస్ ఆర్ ద క్రిటికల్ రిసోర్సెస్. అలాంటివి విత్ ఇన్ ఫాస్ట్ గా విత్ ఇన్ అక్యూరేట్ టైంలో వర్క్ ఆన్ అవ్వాలి. ఓకే, దట్స్ ద థింగ్. ఓకే, అండ్ కమింగ్ టు రిగ్రెషన్ టెస్టింగ్. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? రిపీటింగ్ ద టెస్ట్ కేసెస్ టు చెక్ ఫర్ ఎనీ న్యూ ఇష్యూస్ దట్ మైట్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆర్ చేంజెస్. లైక్ మనము ఫంక్షనల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్, సేఫ్టీ, ఆల్ ద టెస్టింగ్ has been completed, right? Then that the period of time you got some bugs. కొన్ని బగ్స్ వచ్చాయి, ఆ బగ్స్ ని నువ్వు రిసాల్వ్ చేసాడు డెవలపర్, వాటిని నువ్వు టెస్ట్ చేసావు, వర్క్ అవుతున్నాయి. బట్ వీ నీడ్ వన్ మెయిన్ సాఫ్ట్వేర్. అంటే అంతకు ముందు దాకా రిలీజ్ సబ్ డొమైన్స్ లాగా సాఫ్ట్వేర్ ని రిలీజ్ చేసి ఉంటాడు. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తున్నామో అది మెయిన్ సాఫ్ట్వేర్ అవ్వాలి. అలాంటి మెయిన్ సాఫ్ట్వేర్ ని రిలీజ్ చేయాలంటే ముందు ఒకసారి రీచెక్ చేస్తాం. యూ నీడ్ టు చెక్ ఆల్ ద టెస్ట్ కేసెస్ విచ్ యు ఆర్ డన్ ఇన్ ద ప్రీవియస్లీ, ఆల్ ద బగ్స్, ఆల్ ద టెస్ట్ కేసెస్, వాటన్నిటిని రిగ్రెషన్ టెస్టింగ్ లో తీసుకొని వాటిని స్టార్ట్ టు ఎండ్ అన్నిటిని చెక్ చేస్తాం. దెన్ ఆల్ ద టెస్ట్ కేసెస్ హ్యాస్ బిన్ పాస్, దెన్ ఆ సాఫ్ట్వేర్ ని రిలీజ్ చేస్తాం. ఓకే, and next, the goal of automotive embedded testing is to identify and address potential defects or flaws before the vehicles reaches the market. అంటే మార్కెట్ లోకి రీచ్ అయ్యే ముందే ఆ డిఫెక్ట్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేసి మనం దాన్ని రిసాల్వ్ చేసి రిలీజ్ చేస్తాం. దిస్ ఎన్ష్యూర్స్ ద సేఫ్టీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ది ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ కాంట్రిబ్యూట్స్ టు ది ఓవరాల్ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఆటోమోటివ్ ప్రోడక్ట్. ఓకే, సేఫ్టీ, రిలయబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్, దీస్ ఆర్ ద థింగ్స్ సేఫ్టీ టెస్టింగ్స్. ఓకే, ఈ వాటన్నిటిని కాంట్రిబ్యూట్ చేసుకుని అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయంటే దెన్ దే ఆర్ మేకింగ్ టు రిలీజ్ అ ప్రోడక్ట్. టెస్టింగ్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ త్రూ అవుట్ ది డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ టు కంటిన్యూస్లీ ఇంప్రూవ్ ద సాఫ్ట్వేర్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇన్ ద వెహికల్. ఇవి డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మెయిన్ పార్ట్స్. ఓకే, వాటిని బేస్ చేసుకుని డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ని బేస్ చేసుకొని మన వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. దట్స్ అ కామన్ థింగ్ ఫర్ ఎనీ టెస్టింగ్. ఎనీ టెస్టింగ్, అది ఇట్స్ రిలవెంట్ టు ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ ఆర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, వాట్ ఎవర్. ఏ టెస్టింగ్ అయినా కూడా మనకు ఒక డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉంటుంది. దట్ ఈస్ ద మెథడాలజీస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అండ్ విఎన్వి, వాటర్ ఫాల్, అజైల్ అండ్ సమ్ డెవాప్స్ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెథడాలజీ, రైట్? అలాంటి మెథడాలజీస్ ని బేస్ చేసుకొని ఈ టెస్టింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, కమింగ్ టు ఓకే, కెన్ డిస్కస్ దిస్ వన్. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైతే జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, అడగండి. దెన్
యు ఆర్ అండర్స్టాండ్ ఎవ్రీబడి, దెన్ మనము నెక్స్ట్ స్టెప్ లోకి మూవ్ ఆన్ అవుదాం. దోస్ ఆర్ ద థింగ్స్ హ్యాపెన్ ఫర్ ది టెస్టింగ్ ప్రాసెస్ అంటే ఏందనేది మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. దెన్ వాట్ టైప్ ఆఫ్ సార్ ఒక జాబ్స్ డౌట్ సార్, ఇక్కడ ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీరింగ్ కి ఎంబెడ్ సాఫ్ట్వేర్ మెయిన్ సార్. సపోజ్ ఇక్కడ ఇప్పుడు ఇంటిగ్రేషన్, సపోజ్ మనం ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే, సపోజ్ నా డిజైర్ ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్, దాని మీద ఫోకస్ చేస్తాం కదా. మళ్ళీ ఎంబెడ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ డిఫరెంట్ కదండి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ మీద ఫోకస్ చేశారు. సపోజ్ నేను కెరియర్ ని ఇలా డిసైడ్ అయిపోయాను సార్, మామూలుగా నేను ఇంటిగ్రేషన్ 2 years అయిన తర్వాత ఇంటిగ్రేషన్ వెళ్ళాలి. ఓకే, సపోజ్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ మీద మనం స్టార్ట్ చేసాం అనుకోండి సార్, ఓకే, దాని మీద వర్కౌట్ చేస్తా ఉంటాం. ఓకే, ఇవన్నీ కోడ్ ఆ ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్ చేసుకుంటూ బగ్ చేసుకుంటూ వెళ్తాం. ఇంటిగ్రేషన్ అంటే మీరు చెప్పినట్లు టుగెదర్ అన్ని యూనిట్స్ ఉంటాయి కదా, అవునా, ఆ యూనిట్ ఫంక్షనాలిటీస్ టెస్టింగ్ అంటే ఇప్పుడు సపోజ్ పర్టికులర్ ఫంక్షన్స్, ఇప్పుడు నాకు ఈ యొక్క ఫ్యూచర్ కావాలి, ఆ ఫ్యూచర్ టెస్ట్ చేయాలి, అది వచ్చేస్తుంది. అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ లో కూడా ఫంక్షనాలిటీ టెస్టింగ్ చేస్తాం కంపల్సరీ, ఓకే. ఫంక్షనాలిటీ చేయాలి. బట్ అంటే యూనిట్ టెస్టింగ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ సార్ ఫ్రమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. అదే అడుగుదాం డౌట్స్. టెస్ట్ ఇంజనీర్గా వెళ్ళాలంటే ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు ఎంబెడెడ్ టెస్ట్ ఇంజనీర్గా? ఎంబెడెడ్ టెస్ట్ ఇంజనీర్ అంటే లైక్ ఐఎమ్ టెలింగ్ దట్ ఏదైతే కొన్ని మెయిన్ టెస్టింగ్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దెన్ ఆఫ్టర్ ఐ ఐ డెవలప్డ్ లైక్ దీస్ ఆర్ ద థింగ్స్ ప్రాసెస్ ఏదైతే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్. ఇప్పుడు ఐ మెన్షన్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఇక్కడ ఏం వర్క్ ఆన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ గో టు ద టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్. I developed like hill test engineer, ADAS test engineer, infotainment. I mentioned like different types of test engineers has been available in the automotive domain. అంటే మీరు చేసే టెస్టింగ్, ఇప్పుడు నేను కోర్స్ చెప్పే టెస్టింగ్ దేని కిందకు వస్తుంది. అండ్ మీరు టెస్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ యూ లైక్ నీకు 2 years నుండి నువ్వు ఇంటిగ్రేషన్ టెస్టింగ్ మీద చేస్తున్నప్పుడు యూ హ్యావ్ ద మోర్ నాలెడ్జ్ ఆన్ ది కోడ్. దెన్ వాడు నువ్వు నెక్స్ట్ జాబ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అలాంటి నీ ఆర్గనైజేషన్ అంటే ఏదైతే ఆర్గనైజేషన్ వాడు ఏం ఫోకస్ చేస్తాడు తెలుసా, హీ విల్ బి సర్వ్ ఇన్ ద డెవలపింగ్ ఆల్సో. అందుకోసం అంటే దే ఆర్ థింకింగ్ లైక్ నిన్ను యూటిలైజ్ చేసుకోవడానికి, నిన్ను అప్డేట్ చేసుకోవడానికి వాళ్ళు చేస్తారు. ఓకే, ఇవి వేటి కిందకి ఒక్కొక్కటి వస్తుంది, మనం ఎలాంటి దాంట్లోకి వెళ్తాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇది అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ అనేది దేంట్లోకి మూవ్ ఆన్ అవుతుంటాము. దట్స్ ద థింగ్ ఆఫ్ మోటివ్. దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అంటే లైక్ ఇక్కడ మెన్షన్ చేశాను వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనేది. ఆ టెస్టింగ్స్ కి రిలవెంట్ ఎలాంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఓకే సార్, ఇక్కడ 3 అన్నారు కదా సార్ ఇందాకలా, హిల్ టెస్ట్, అడాస్, ఇంకోటి ఏదో 3 చెప్పారు. ఇన్ఫోటైన్మెంట్ అంటే దాంట్లో కూడా స్పెషలైజేషన్ సార్. ఇప్పుడు సపోజ్ ఎక్స్పర్ట్ ఇన్ హిల్ టెస్ట్ అంటే దాంట్లో పర్టికులర్ పర్సన్ చేస్తా ఉంటాడా? ఆ త్రీ డొమైన్స్ ఉన్నాయి కదా. ఇది దీస్ ఆర్ నాట్ ఏ డొమైన్స్. హిల్ అంటే ఈ రీసెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో లైక్ లాట్ ఆఫ్ మెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. డీ స్పేస్ అంటే ఏంది, హిల్ అంటే ఏంది. హిల్ అంటే మనకి పాస్ట్ లో హార్డ్వేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఆఫ్టర్ ద కరోనా మనకు హార్డ్వేర్ అనేది చాలా మందికి ప్రొవైడ్ చేయలేకపోయారు. చాలా మందికి 70-80% వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు హార్డ్వేర్ తో మనకి టచ్ లేకపోవడం వల్ల, అంటే లైక్ ఎవ్రీబడికి మనం ప్రతి ఒక్కరికి హార్డ్వేర్ ఇంటికి ఇచ్చి పంపించలేము. అందుకు దే ఆర్ క్రియేటెడ్ వన్ సెటప్ దట్ ఈస్ కాల్డ్ as హిల్ సెటప్. ఆ హిల్ సెటప్ ఏంటంటే మనము వర్చువల్ గా ఈసీయూస్ ని కనెక్ట్ అవుతాం. అంటే మన సిస్టమ్ అనేది ఆ హోల్ హార్డ్వేర్ సిస్టమ్, అది హోల్ హార్డ్వేర్స్ కన్నిటికి కాంపోనెంట్స్ ఇన్సర్ట్ చేసుకొని కాంపోనెంట్స్ కనెక్ట్ చేసుకొని కనెక్షన్స్ ఇస్తాం. అదే కదా సార్. అంతే, అది కనెక్ట్ చేసి పెడతారు. ఆ డెస్క్టాప్ ని నువ్వు ఇక్కడ ఉండి కంట్రోల్ తీసుకుంటావు. రిమోట్ కంట్రోల్ లో తీసుకొని వాటిని నువ్వు ఏదైతే చేసావో అంతకు ముందు రిలవెంట్ విత్ హార్డ్వేర్ తో నువ్వు ఎలాగైతే చేసావో హిల్ లో కూడా అలాగే వర్క్ ఆన్ చేస్తావు. దట్స్ ద డిఫరెన్స్ వచ్చి అప్పుడు నీ దగ్గర హార్డ్వేర్ ఉంది, ఇప్పుడు హార్డ్వేర్ లేదు. ఓకే, కరెక్ట్. ఈ అడాస్ డిఫరెంట్ సార్. అడాస్ టెస్ట్ ఇంజనీర్ అనేది ఏదైతే స్పెసిఫికేషన్స్ విచ్ ఇస్ రిలవెంట్ టు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ అని పెట్టాం కదా. ఎవరైతే
ల్యాన్ కేబుల్, లేన్ మీద, రాడార్స్ మీద అండ్ పార్కింగ్స్ మీద, వీటి మీద మెయిన్ గా వర్క్ ఆన్ చేస్తుంటారు. రేడార్ అండ్ లేడార్ సార్. సారీ, రేడార్ అండ్ రేడార్ సార్ ఆర్ లేడార్? రాడార్స్ ఓకే సార్. రాడార్స్ వాటికి వాటికి సంబంధించిన ఏదైతే టెస్టింగ్ చేస్తాం, దిస్ ఈజ్ రిలవెంట్ ఆల్సో. ఆటోమేషన్ చేస్తుంటారు, మాన్యువల్ చేస్తారు. అడాస్ అనేది ఒక మాడ్యూల్. ఓకే అడాస్ సార్. అనేది ఇన్ఫోటైన్మెంట్ లో కొన్ని ఒక 4 మాడ్యూల్స్ ఉంటాయి. అలాంటి టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్. ఆ పర్టికులర్ మాడ్యూల్స్ మీద వర్క్ ఆన్ చేసి యూ విల్ గెట్ మోర్ గ్రిప్, రైట్? ఎక్కువ గ్రిప్ వచ్చినప్పుడు వాటి ఎస్ యొక్క సార్. స్పెసిఫికేషన్ తో నువ్వు అడాస్ టెస్ట్ ఇంజనీర్ మీద అలాంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ కి అప్లై చేస్తావు. బట్ నీకు స్పెసిఫికేషన్ నీకు జాబ్ రోల్ అనేది సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఉంటుంది. బట్ యూనిక్ గా నువ్వు దాని మీద వర్క్ ఆన్ చేస్తున్నావు కాబట్టి అడాస్ అని మెన్షన్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే టెస్ట్ ఇంజనీర్ ఇన్ దిస్ దాంట్లో మనం ఒకటి చేస్తా ఉంటాం. అదే ఒకటే దాని మీద వర్క్ ఆన్ చేస్తుంటే దాన్ని మెన్షన్ చేస్తున్నారు, అడాస్ టెస్టింగ్. వర్కింగ్ ఇన్ ఫాస్ట్ 2 చాలా years. మందికి కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి ఐ మెన్షన్ లైక్ ఐ సెపరేటెడ్ హిల్ అడాస్ ఇన్ఫోటైన్మెంట్ అని పెట్టి పక్కన టెస్ట్ ఇంజనీర్స్ అనే పెట్టాను. కరెక్ట్. అదే సార్. ఎందుకంటే ఆ డిఫరెన్స్ అనేది మీకు అర్థమైందంటే దెన్ మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. అండ్ విన్ ద ఇంటర్వ్యూ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ క్లారిటీతో మీరు ఇంటర్వ్యూస్ ని క్రాక్ చేసుకోగలుగుతారు. సార్ అడాస్ డివిజన్ ఓ మాడ్యూల్. ఐ వర్క్డ్ అండ్ ఐపీసీ మీద నేను వర్క్ ఆన్ చేశాను. దాని మీద నేను అన్ని మాన్యువల్ టెస్టింగ్ చేస్తున్నాను, ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తున్నాను. అదే నేను క్లాస్ మీద కూడా వెన్ ఐ గాట్ ద మాడ్యూల్ మీద స్పెసిఫికేషన్స్ వాటి మీద కొద్దిగా కేటీ ప్రొవైడ్ చేశారంటే నేను ఫిట్ అయిపోతాను, బికాస్ ఆఫ్ ఐ హ్యావ్ ద నాలెడ్జ్ ఆన్ ది మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ అని చెప్తే హీ విల్ యాక్సెప్టెడ్, రైట్? కరెక్ట్. అలా థ్యాంక్ యూ సార్. అలా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి. అందుకోసం నేను మెన్షన్ చేశాను చాలా మందికి ఇవి మాత్రం డిఫరెంట్ అండ్ హియర్ ఆల్సో ఇట్స్ డిఫరెంట్. ఎస్ సార్. ఇందాక సమ్ నెట్వర్క్ ఇష్యూ వచ్చింది సార్, కట్ అయిపోయింది. ఓకే, అది జస్ట్ ఐ మెన్షన్స్ స్టెప్ బై స్టెప్ గా మెన్షన్ చేశాను, అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి. వాట్ ఐఎమ్ టీచింగ్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు క్లారిఫై. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ మనం స్టెప్ బై స్టెప్ గా సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ లో వెళ్తున్నాం. ఫస్ట్ వీ నీడ్ టు నో అబౌట్ ది ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాం. దెన్ ఆఫ్టర్ దట్ వాట్ టైప్ ఆఫ్ టెస్టింగ్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్, అండ్ దెన్ ఆటోమేషన్ ఎంబెడెడ్ టెస్టింగ్ లో ఎలాంటి జాబ్స్ వస్తాయి, అండ్ తర్వాత మన డీటెయిల్ క్యాన్ ప్రోటోకాల్ లోకి మనం ఇన్వాల్వ్మెంట్ అవుతాం. ఫస్ట్ వీ నీడ్ టు నో అబౌట్ వాట్ టైప్ ఆఫ్ జాబ్స్, వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ వీ నీడ్ టు నో, మనం ఏమైతే నేర్చుకోవాలి. విత్ ఇన్ మన టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇట్స్ లైక్ 30 to 40 క్లాసెస్ జరుగుతాయి. 30 to 40 క్లాసెస్ లో మేబీ కొన్ని క్లాసెస్ 1 hour, కొన్ని క్లాసెస్ 1.5 hour జరుగుతుంటాయి. మేబీ ఓవరాల్ ఒక 50 hours ఆఫ్ క్లాసెస్ రావచ్చేమో. మేబీ ఒక 40 అబౌవ్ క్లాసెస్, 50 నియర్ టు 50 hours ఆఫ్ క్లాసెస్ వస్తాయి. ఇన్ ద 50 hours ఆఫ్ క్లాసెస్ మన ప్రాక్టీస్ సెక్షన్స్ ఇవి అలా కంపేర్ చేసుకుంటూ పోతే ఇట్ మైట్ బి లెస్ థిరియాటికల్ నాలెడ్జ్. కాబట్టి థిరియాటికల్ నాలెడ్జ్ ని మేము ఇలా స్టెప్ బై స్టెప్ గా వెళ్తున్నాం. బట్ యూ నీడ్ టు నో అబౌట్ దీస్ థింగ్స్. అంటే ఫస్ట్ వీటి గురించి నువ్వు తెలుసుకున్నావు అంటే దెన్ యూ విల్ ట్రై సమ్ నౌకరీలో కానీ అండ్ గూగుల్ క్రోమ్లో కానీ కొన్నిటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సమ్ మోర్ నాలెడ్జ్, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెటిన్ చేసుకోవాలి. ఇంకా లైక్ నేను ఈ 30 to 40 క్లాసెస్ లో చెప్పేటప్పుడు కొన్న నాలెడ్జ్ ని మీరు ఇంకా గ్యాదర్ చేసి యూ నీడ్ టు కమ్ విత్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ తో వస్తే ఎస్. ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఆ ఎలిమెంట్ గురించి నేను మేబీ ఒక 60 to 70% ఆఫ్ నాలెడ్జ్ షేర్ చేస్తానేమో మేబీ. ఆ 60 to 70% ఆఫ్ నాలెడ్జ్ ని మీరు 100% కి రీచ్ అవ్వాలంటే యూ నీడ్ టు వర్క్ ఆన్ ఏదైతే సార్ సమ్ స్కిల్స్ చెప్పారు, లైక్ ఈ మెన్షన్ సమ్ కామెంట్, ఈ మెన్షన్ సమ్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ గురించి యూనిట్ టు చెక్ ఆన్ విత్ గూగుల్లో చెక్ చేయండి. లైక్ ఎలా ఉంది ఏంటి దానికి ఇంకో డౌట్ ఫ్యూచర్. సార్. మీరు ఓకేనన్నా ఎనీ హౌ సి లాంగ్వేజ్ కంపల్సరీ సార్ ఈ డొమైన్ లో రావాలంటే మనం ఫర్దర్ గా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి లైఫ్ లో అంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే పైథాన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సి సార్, సి కూడా మెన్షన్ నీడ్ ఆర్ నో నీడ్? ఇట్స్ లైక్ బేసిక్స్ పైన యూ నీడ్ టు వర్క్ ఆన్ విత్ ది డెవలపింగ్ సైడ్. కొద్దిగా ఇంకా హైయర్ పొజిషన్స్ రీచ్ అవ్వాలంటే ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ పైథాన్ ఇస్ ద బెస్ట్ వే. పైథాన్. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, దిస్ ఇస్ సూర్య. యా సరే సార్, మనకు నేను ఇదే ఫస్ట్ క్లాస్ సార్. మీది ఇట్లా అడుగుతాను ఏమనుకోండి. వెక్టార్ ఇన్స్టిట్యూట్ కు మీరు ఇచ్చేదానికి తేడా ఏంటి సార్? ట్రైనింగ్ మేబీ అది డెవలప్మెంట్ సైడా, అది ఎంబెడెడ్ లోనే వాళ్ళు ఇచ్చేది?
వెక్టార్ వాళ్ళు ఇచ్చేది దే ఆర్ ప్రొవైడింగ్ లైక్ మల్టిపుల్ టూల్స్ ఓకే అండ్ దే హ్యావ్ ద ఫుల్లీ యాక్సెస్. ఓకే మనం ఇచ్చేది లైక్ వాళ్ళది 6 months ఆఫ్ ట్రైనింగ్ అనుకుంటా జరుగుతుంది. ఓకే అండ్ ఇన్ ద 6 months ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళు సమ్ రిలవెంట్ టు లైక్ మనము వెక్టార్ కానోయి వీటే స్టూడియో ఈ 2 things మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అంటే ఎక్కువ జాబ్స్ ఎక్కువ రూల్స్ వీటి మీద బేస్ అని అంటే. బట్ ఇన్ ద ఓకే వెక్టార్ టీమ్ ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ 9 to 10 టూల్స్ ఉంటాయి. 9 to 15 టూల్స్ ఐ థింక్ సో. 15 టూల్స్ లో నీకు కొన్ని టూల్స్ కూడా యూజ్ ఉండవు, కానీ వాటిని కూడా ట్రైన్ చేస్తారు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వెక్టార్ టూల్ ని మీకు ప్రొవైడ్ చేస్తారు ఓకే సార్ స్టూడెంట్ టూల్ బేసిక్స్ కూడా మీద. ప్రొవైడ్ చేస్తారు. స్టూడెంట్ బేసిక్స్ మీద ఫుల్ యాక్సెస్ ఇవ్వరు. అది కూడా ఇప్పుడు ఓకే మీరు సార్ ఫర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వెక్టార్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్రియేట్ చేసేదానికి వాళ్ళు ఒక యాక్సెస్ ఇస్తారు టీచ్ చేసేటప్పుడు. బట్ ఆఫ్టర్ ద టీచింగ్ అండ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 6 months, 6 months అయిపోయిన తర్వాత ఇంకొక 6 months ఏమో ఎక్స్టెండ్ చేస్తారు. ఇట్స్ గివెన్ బై 1 year యాక్సెస్ అనేది. ఆ 1 year తర్వాత ఏం చేస్తుందంటే నీకు మళ్ళా యూ నీడ్ టు డౌన్లోడ్ న్యూ ఫైల్. అప్పుడు న్యూ ఫైల్ చేసుకునేటప్పుడు నీకు ఆ ఎలిమెంట్స్ అనేది ప్రొవైడ్ అవి అవి రావు. ఓకే సార్ అండ్ వన్ ఓకే థింగ్ సార్ ఐ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంబెడెడ్ డొమైన్ టెస్టింగ్ అండ్ ఎంబెడెడ్ డెవలపర్ సార్. ఎంబెడెడ్ డెవలపర్ what are the other features are there? What are the main features? సార్ ఎంబెడెడ్ డెవలపర్ అంటే ఎంబెడెడ్ టెస్టరా? Sir, embedded automotive testing, you are saying our course is ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ అంటే ఏంటి, డెవలపర్ అంటే ఏంటి, రైట్? developer. What is the difference? What are the difference tools between? సారీ హలో నాకు కొద్ది క్లారిఫికేషన్ రాలేదు. అదే సార్ మామూలుగా ఇప్పుడు నేను చాలా చూశాను సార్. మామూలుగా నౌకరీలో ప్రొఫైల్లో చూశాను ఎంబెడెడ్ డెవలపర్ ఉంది చాలా చోట్ల. మనది వచ్చేసి ఎంబెడెడ్ ఆటోమేటివ్ టెస్టింగ్ అని ఉంది సార్. ఈ రెండు రోల్స్కి ఏమైనా డిఫరెంటా? కోర్స్ కంటెంట్ కానీ ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది? అవును, కోర్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఎంబెడెడ్ డెవలపర్ మీన్స్ ఆ బోర్డులో ఉన్న ఇట్ హ్యాస్ బి లైక్ సమ్ మైక్రో కంట్రోలర్ ని యూజ్ చేసుకొని ఐఓ పిన్స్ ని యూజ్ చేసుకొని ఒక్కొక్క స్పెసిఫికేషన్ ని డెవలప్ చేసి మనకి సెండ్ చేస్తాడు. ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఏంటంటే మనం టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫస్ట్ వీ నీడ్ టు గో ఆన్ ది బేసిక్స్. బేసిక్స్ ఏంటంటే మనకు ఒక హార్డ్వేర్ డెవలప్ చేసేది ఎలా చేస్తారంటే బై యూజింగ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ద్వారా దాన్ని ఒక హార్డ్వేర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత దాని యొక్క డిజైన్, దాని యొక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ ద్వారా ఆ హార్డ్వేర్ ని డిజైన్ చేసి మనకి ఎక్కడెక్కడ ఎలాంటివి ఏం కావాలనేది మ్యానుఫ్యాక్చర్ చేసుకొని మనకి అన్ని థింగ్స్ ని పెట్టుకున్నప్పుడు దాంట్లో ఒక ఇన్బిల్ట్ కోడ్ ని యూజ్ చేస్తారు. అంటే ఇన్బిల్ట్ కోడ్ ఏంటంటే ఆల్రెడీ ఆ స్పెసిఫికేషన్ తో అవి పనిచేస్తాయి. ఇప్పుడైతే నువ్వు నీకు తగినట్టుగా నువ్వు ఇంకా స్పెసిఫికేషన్స్, నువ్వు డిలేస్, నువ్వు ఇంకా విత్ ది నీ నాలెడ్జ్ తో ఆ లాజికల్ థింగ్స్ తో ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు కోడ్ రాస్తావు దానికి. దట్ మీన్స్ వర్షన్స్ యు ఆర్ సేయింగ్? నో, ఇట్స్ నాట్ ఏ వర్షన్స్. మనకు ఒక బేసికల్ కోడ్ మాత్రమే ఉంటుంది, ఒక బేసికల్ కోడ్. ఆ బేసికల్ కోడ్ ని మనం అడ్వాన్స్డ్ లెవెల్లోకి మనం ప్రమోట్ చేసుకుంటాం. ఓకే సార్. బేసికల్ లెవెల్ అంటే ఒక ఎల్ఈడి ఆన్ ఆఫ్ మాత్రం కండిషన్స్ మాత్రమే ఉంటుంది. ఆ ఎల్ఈడి విజువలైజేషన్ అయ్యేంత అడ్వాన్స్ ని డెవలపర్ వర్క్ ఆన్ చేస్తాడు. అంటే కొందరు ఏం చేస్తారంటే మొత్తం కోడ్ ని క్లియర్ చేసేసి ఫస్ట్ నుండి స్టార్ట్ నుండి కోడ్ రాస్తారు. కొందరు ఏంటంటే మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అయితే ఆ కోడ్ ని అనలైజ్ చేసుకొని అక్కడ నుండి స్టెప్స్ రాయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, అలా స్టెప్స్ రాసి ఆ కోడ్ ని డెవలప్ చేసి నీకు ఆ సాఫ్ట్వేర్ అనేది దాంట్లో వర్క్ ఆన్ చేసేటప్పుడు ఆ హార్డ్వేర్ అంతా నీట్ గా కమ్యూనికేట్ చేస్తుందంటే ఆ సాఫ్ట్వేర్ వర్షన్ ని మనకి ప్రొవైడ్ చేసి మనకి ఇచ్చిన హార్డ్వేర్ లో మనం ఫ్లాష్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేసే వాడిని ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ అంటారు. ఓకే, వీఆర్ టెస్టింగ్ ద సాఫ్ట్వేర్ ని టెస్ట్ చేస్తాం. బట్ ఇంకొకటి ఏంటంటే ఎంబెడెడ్ టెస్టింగ్ ఒకటి ఉంటుంది విత్ రిలవెంట్ ద హార్డ్వేర్. అంటే అది హార్డ్వేర్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఎప్పుడైతే నువ్వు హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత హార్డ్వేర్ ని టెస్ట్ చేస్తారు.
హార్డ్వేర్ ని డిజైన్ చేసేవాడిని పవర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఒక హార్డ్వేర్ టెస్టర్ ఉంటాడు. హార్డ్వేర్ టెస్టర్ కి ప్రొవైడ్ చేసినప్పుడు హార్డ్వేర్ టెస్టింగ్ అనేది చేస్తాడు. వాడు ఏంటంటే వాడి హై వోల్టేజెస్ ని లో వోల్టేజెస్ ని అండ్ అన్ని ఫంక్షనాలిటీస్ ని వర్క్ ఆన్ చేస్తున్నాయా లేదా అనేసి విచ్ ఈస్ నాట్ రిలవెంట్ టు కోడ్ కి రిలవెంట్ కాదు. కోడ్ కి రిలవెంట్ కాకుండా దాన్ని టెస్ట్ చేయడం చేస్తాడు. అప్పుడు దాన్ని తీసుకొని వచ్చి వాటి యొక్క కమ్యూనికేషన్స్ వాటన్నిటిని ఈచ్ అండ్ బేస్ చేసుకొని ఒక డెవలపర్ అనేది ఒక లైక్ అకార్డింగ్ టు ద ఆర్కిటెక్చర్ ప్రకారం అంటే ఏంటంటే ఆర్కిటెక్చర్ లో ఏం మెన్షన్ చేస్తాడంటే నువ్వు ఇప్పుడు ఈ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైరింగ్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైరింగ్ ఏం చేస్తారంటే నీకు హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ వైరింగ్స్ కావాలి అనేది పైప్ లైన్స్ ఎవ్రీథింగ్ కూడా మెన్షన్ చేస్తాడు. రైట్. అది మెన్షన్ చేసిన చోటులోనే నీకు స్విచ్ బోర్డ్స్ అవన్నిటిని ప్రొవైడ్ చేసి పవర్ అనేది రిలీజ్ చేస్తాడు. అక్కడ వరకు వచ్చేది హార్డ్వేర్ డిపార్ట్మెంట్. ఓకే. ఆ ఫంక్షన్స్ అనేది అన్ని వర్క్ అయిన తర్వాత ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు కదా, క్లాప్స్ కొట్టేటప్పుడు లైట్స్ వెలగడం. దీస్ ఆర్ ద సాఫ్ట్వేర్ రిలేటెడ్. అంటే నీకు హార్డ్వేర్ వాడు ఏంటంటే స్విచ్ బోర్డ్స్ అన్ని క్రియేట్ చేసేసాడు. క్రియేట్ చేసేసిన తర్వాత దానికి ఎక్స్టర్నల్ సెటప్స్ నువ్వు వర్క్ ఆన్ చేస్తుండేవి అవి నీ సాఫ్ట్వేర్ బేస్ చేసుకొని ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఈ ప్లగ్ లో ఇంత వోల్టేజ్ ఆఫ్ పవర్ మాత్రమే వస్తుంది అనేసి నేను హార్డ్వేర్ టీమ్ ముందుగానే మనకి డెవలప్ చేసేసాడు. ఇంత వోల్టేజ్ ఆ వోల్టేజ్ ని నేను డిమ్ అండ్ డిప్ గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఫస్ట్ సారి లో అవ్వాలనుకుంటున్నాను, తర్వాత హై అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు నా ఎల్ఈడి లో అవుతుంది, హై అవుతుంది. సో బ్లింక్ కండిషన్ అనేది వస్తుంది. రైట్. అలా డిజైన్ చేసుకునేదాన్ని సాఫ్ట్వేర్. అంటే ఆ హార్డ్వేర్ ని డిజైన్ చేసుకొని వచ్చిన దాన్ని మనకి ఇంత వోల్టేజ్ అని వస్తుంది, 12 వోల్ట్స్ వస్తుంది నా పవర్ అంటాడు. నేను ఏంటంటే సడన్ గా అది 8 వోల్ట్స్ కి రావాలి, నెక్స్ట్ మళ్ళీ 12 వోల్ట్స్ కి రావాలి అని నేను కోడ్ లో రాసుకున్నాను. కోడ్ లో రాసుకున్నప్పుడు అది ఇట్ విల్ బి రీచెస్ టు 8 అండ్ ఇట్ విల్ బి రీచెస్ టు 11. దెన్ ఏమవుతుంది, ఆఫ్ అవుతుంటుంది, ఆన్ అవుతుంటుంది. రైట్. అలాంటి కండిషన్ ని నువ్వు మెన్షన్ చేసుకున్నావు, నువ్వు నీ కోడ్ ద్వారా అలా మెన్షన్ చేసుకొని అలా కమ్యూనికేట్ చేసుకుంటున్నావు. ఓకే. అలాంటి సాఫ్ట్వేర్ ని నువ్వు రాస్తావు. అది సాఫ్ట్వేర్ డెవలపర్. వర్క్. దోస్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఈ రోల్స్ అండ్ ఇవి ఏం చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ ఏం చేస్తారంటే ఇతను చేసినటువన్నీ ఇతనే కూర్చొని జస్ట్ ఓవరాల్ టెస్టింగ్ చేస్తాడు. ఓవరాల్ టెస్టింగ్ చేసిన తర్వాత దాన్ని నీకు హార్డ్వేర్ ఆ సాఫ్ట్వేర్ దాన్ని అన్నిటినీ కనెక్ట్ చేసినప్పుడు అంటే అన్ని కనెక్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఒక బోర్డు ఉంది. ఆ బోర్డులో ఏది కనెక్ట్ చేయాలి అతను పిన్స్ స్లాట్స్ ఏం పెట్టలా. బట్ అతను 12 వోల్ట్స్ వచ్చేలాగా 12 వోల్ట్స్ 8 వోల్ట్స్ తగ్గేలాగా అతను వర్క్ ఆన్ చేశాడు, కోడ్ రాశాడు, తగ్గుతుంది. బట్ విజువలైజేషన్ చేయలేకపోతున్నాడు. ఆ విజువలైజేషన్ ఏం చేస్తాడంటే టెస్టర్ చేస్తాడు. ఆ టెస్టర్ ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ ని తీసుకొని పోయి హార్డ్వేర్ లో ఫ్లాష్ చేసి ఏదైనా ఇతనికి ఆ సేమ్ హార్డ్వేర్ ఉంటుంది, అతనికి సేమ్ హార్డ్వేర్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేసు ఆ హార్డ్వేరే తీసుకొని పోయి ఇతను కనెక్ట్ చేసుకొని ఇతను టెస్ట్ చేస్తాడు విజువలైజేషన్ గా. అంటే దాన్ని చూసి అవి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది వర్క్ అవుతుంది అంటే అది పర్ఫెక్ట్ గా హార్డ్వేర్ ఆ ఎంబెడెడ్ బోర్డ్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అని అప్పుడు దాన్ని యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ పంపించి రిలీజ్ చేస్తారు. దట్స్ ద థింగ్. సార్ కెనలైజర్ అనేది టూల్ సార్ ఇక్కడ. కెనలైజర్ అంటే ఒక టూల్. కెనలైజర్ అంటే ఇది యూజర్ ఫర్ సింగిల్ ఇష్యూ. ఓకే సార్. ఇవి మాకేమైనా ప్రాక్టికల్ గా చూపిస్తారా సార్ మాకు? యూజర్స్ ఫర్ మల్టిపుల్ యూసెస్. ఓకే సార్. ఇది ఏమైనా ప్రాక్టికల్ గా మాకేమైనా చూపిస్తారా సార్ ఇది మీరు? నేను టూల్ ప్రొవైడ్ చేస్తాను. అంటే ప్రతి ఒక్కరికి ఒక టూల్ ప్రొవైడ్ చేస్తాను. మనం ప్రాక్టీస్ సెక్షన్స్ చేసుకుంటాం అండ్ ఒక ప్రాజెక్ట్ అనేది మీకే హ్యాండ్ అవుట్ చేస్తాం. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇక్కడ హిల్ అసార్ ఇవన్నీ మామూలుగా నేను మీ కరికులం చూశాను సార్, దాంట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇవి మనకు చెప్తారా సార్ ఇవి? ఓకే. దాంట్లో ఏం మెన్షన్ చేయలేదు. బట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యాస్ బీన్ లైక్ లిటిల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనే దానికోసం వీఆర్ టేకన్ యాజ్ అన్ సమ్ బేసికల్ ఎలిమెంట్స్. అంటే హిల్ టెస్టింగ్ కి మనం వర్చువల్ గా సిస్టమ్ ఎలా కనెక్ట్ చేసుకుంటాం, ఓకే, అది ఎలా కనెక్ట్ చేస్తాం అనేది మనం రియల్ టైంలోనే చూపిస్తాం. 1 డే అనేది మనము రియల్ టైం కోసం ఫోకస్ చేసి ఆ డేన మనము 1 or 2 days ఆ 1 or 2 days మనకు దానికి రికార్డింగ్ సెక్షన్స్ అనేది ఉండవు. దాన్ని ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని
చూపిస్తాం. అంటే రిమోట్ డెస్క్టాప్ ని ఎలా కనెక్ట్ చేసుకుంటాం, నా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆ డెస్క్టాప్ ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను మీ స్క్రీన్ ఎలా షేర్ చేశానో అట్ ఈస్ ఆల్సో సేమ్ ఇలాగే స్క్రీన్ షేర్ అవుతుంది. మనం దీనిలో టెస్ట్ చేసుకుంటూ వస్తాం. హాయ్ సార్. Yeah. హలో. సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటి? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వర్కింగ్ ఆన్ ఎయిర్ బ్యాగ్స్. ఎయిర్ బ్యాగ్స్ దేనికి సంబంధించి, అండ్ యాక్టివ్ సేఫ్టీ అంటే ఏంటి, ప్యాసివ్ సేఫ్టీ అంటే ఏంటి? సారీ, యాక్టివ్ సిస్టమ్ టెస్టింగ్ దేని కిందకి వస్తుంది? అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వర్కింగ్ ఆన్ ఎయిర్ బ్యాగ్స్, అది ఓకే దేంట్లో వస్తుంది? అండ్ యాక్టివ్ సేఫ్టీ అంటే ఏంటి, ప్యాసివ్ సేఫ్టీ అంటే? ఓకే సిస్టమ్ టెస్టింగ్ అంటే ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ కోడ్ని తీసుకొని పోయి మనకి ఇచ్చిన హార్డ్వేర్ లో ఫ్లాష్ చేసినప్పుడు టెస్ట్ చేస్తాం. ఓకే వాటిని టెస్ట్ చేస్తాం. అండ్ ఓకే. ఓకే కొందరు ఎయిర్ బ్యాగ్స్, నాట్ ఓన్లీ ఎయిర్ బ్యాగ్స్, కొన్ని వచ్చి మనం డైరెక్ట్ గా టెస్ట్ చేసే ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. దోస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ హ్యాస్ బిన్ ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్స్, సమ్ మోర్ థింగ్స్ విల్ బి దేర్, ఇంకా ఉన్నాయి. అవి ఓకే. ఏంటంటే మెయిన్ గా వీటి మీదే లైక్ సేఫ్టీ అనేది మెయిన్ గా వీటి మీదే బేస్ అయిన ఉంటాయి. వాటిని మనము రియల్ లోనే టెస్ట్ చేయాల్సినవి ఉంటాయి కొన్ని. అలాంటి ఓకే. టెస్టింగ్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని యాక్టివ్ అండ్ ప్యాసివ్ అనేది డెవలప్ చేశారు. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ ఇన్ ది నెక్స్ట్ క్లాసెస్ లో మనకి ఏంటంటే టెస్ట్ కేసెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ కేసెస్. ఆ టెస్ట్ కేసెస్ ఓకే. లో మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం మాట్లాడుకుంటాం కదా. దెన్ ఎలాంటివి యాక్టివ్ ఎలాంటివి ఉంటాయి, ప్యాసివ్ ఎలాంటి ఉంటాయి. వీఆర్ నాట్ ఇంకా క్లాసెస్ లోకి ఇంకా ఈ 3 క్లాసెస్ లో మనకి వెళ్ళలేదు. దెన్ ఫస్ట్ వీ నీడ్ ఓకే. టు నో అబౌట్ వాట్ ఈస్ క్యాన్ ప్రోటోకాల్, దెన్ క్యాపల్ కోడ్ ఎలా ఉంటుంది, దాని తర్వాత యూడిఎస్ గురించి మనం మాట్లాడుకోవాలి. దాని తర్వాత టెస్టింగ్ విత్ మై ప్రాజెక్ట్, నా ప్రాజెక్ట్ ని ఎలా మీరు అంటే ఇప్పుడు దాకా గెటింగ్ చేసుకున్నంత నాలెడ్జ్ ని మీకు జస్ట్ ప్రొవైడ్ చేసేదానికి ఒక 2 days, అంటే యూడిఎస్ స్టార్ట్ అయ్యే 2 days ముందు మీకు ఆ ప్రాజెక్ట్ ఇస్తున్నాం కదా. ఇచ్చినప్పుడు యు ఆర్ లైక్ యాజ్ ఎన్ ఒక జాబ్ చేస్తున్నావు. ఆ జాబ్ చేసేటప్పుడు నీకు ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేశారు. ఓకే ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేసినప్పుడు నువ్వు చూస్తావు, నువ్వు ఏం అనలైజ్ చేస్తావు, అవన్నీ థింగ్స్ ని నువ్వు నోట్ డౌన్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ నేను యూడిఎస్ కంప్లీట్ అయిన తర్వాత నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే లోపలికి యూ గెట్ సమ్ 20% ఆఫ్ నాలెడ్జ్. అంటే అన్నిటిని చూసుంటావు, అన్నిటిని చెక్ చేసి ఉంటావు. అప్పుడు మనం ఈ టెస్టింగ్స్ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఈ టెస్ట్ కేసెస్ ఎలా రాస్తాము, టెస్ట్ కేసెస్ ఎలా ఉంటాయి, ఆటోమేషన్ ఎలా చేస్తాము, మాన్యువల్ ఎలా చేస్తాము, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, దట్స్ ద థింగ్. నెక్స్ట్ బట్ వీ హ్యావ్ ద సమ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. అంటే ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తేనే లిటిల్ మోర్ క్లారిటీ వస్తుంది. ఓకే హలో. ఓకే హలో హలో. హలో. హలో నా వాయిస్ ఆడబుల్ ఎస్ 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 సార్? ఇప్పుడు మనము స్మాల్ డౌట్ అంటే సార్, ఇప్పుడు ఆటోమొబైల్ యూనిట్స్ ఉంటాయి కదా సార్, అక్కడికి మనం అక్కడికి ఏమైనా టెస్ట్ చేయాల్సి ఉంటుందా సార్? ఇది టోటలీ సెన్సార్ వర్క్ లేదు సార్, సాఫ్ట్వేర్. సారీ కొద్దిగా లోగా ఉంది మీ వాయిస్. ఆస్కింగ్ దట్ సార్, మనం ఏమన్నా ఆటోమొబైల్ యూనిట్స్కి పోయి ఇది ఏమన్నా చెక్ చేయాల్సి ఉంటుందా సార్? అంటే అంటే ఇప్పుడు హార్డ్వేర్ ఆటోమొబైల్ యూనిట్స్లో ప్రిపేర్ అవుతుంటారు కదా సార్. హార్డ్వేర్ ఇప్పుడు కార్ అనేది ఒక ఆటోమొబైల్ యూనిట్లో ప్రిపేర్ అవుతుంటారు కదా, అక్కడికి వెళ్ళి మనం ఏమైనా సేఫ్టీ చెక్ కానీ అక్కడికి డైరెక్ట్ నో యూనిట్కి నో వెళ్ళి నో చెక్ నో నో అది లేదు లేదు, దట్స్ అ డిఫరెంట్ టెస్ట్, అది వేరే టెస్ట్. వాట్ దట్ నేమ్ సార్? అది It's called vehicle testing. వెహికల్ టెస్ట్, అది ఓకే. నెక్స్ట్ టైప్ ఆఫ్ టెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.
నేను డయాగ్నోస్టిక్స్ డెవలపర్ని. నేను డయాగ్నోస్టిక్స్ డెవలపర్ చేసిన తర్వాత నా డయాగ్నోస్టిక్స్ ని వెహికల్ లో ఫ్లాష్ చేసేటప్పుడు నేను టెస్ట్ చేస్తాను. అలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్. ఇట్స్ డిఫరెంట్. ఓకే, ఇంకా మన డౌట్స్ ఉన్నాయి? And what is the roadmap to become a diagnostic tester, sir? సార్, What is the roadmap to achieve? వచ్చి What is the roadmap to become a diagnostic tester? డయాగ్నోస్టిక్ డెవలపరా? Yeah. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే లైక్ I'll tell you, like I'm from the mechanical background. Okay. I'm the mechanical background. I started my career at the tester. నా మాన్యువల్ టెస్టింగ్ ఏంటంటే నాకు ఒక సెటప్ ఇచ్చేసారు. ఐఎమ్ వర్కింగ్ ఫర్ స్టార్టింగ్ అట్ వెల్డింగ్ సిస్టమ్. వెల్డింగ్ సిస్టమ్ కి నా హార్డ్వేర్ ని కనెక్ట్, నా సిస్టమ్ ని సారీ నా ల్యాప్టాప్ ని కనెక్ట్ చేసి మాన్యువల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీని మాన్యువల్ గా, లైక్ నేను బటన్స్ ఉంటాయి కదా, బటన్స్, టర్నర్స్, ఇవన్నీ యూస్ చేసి జస్ట్ మాన్యువల్ గా టెస్ట్ చేస్తున్నా. దట్ ద పీరియడ్ ఆఫ్ టైం నాకు ఒకరు చెప్పారు, యూనిట్ లెర్న్ క్యాపల్ కోడ్. ఎందుకంటే అక్కడ కూడా నా వెల్డింగ్ సిస్టమ్ కి క్యాన్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళకి క్యాన్ రిక్వైర్డ్. అప్పుడు నా కొలీగ్, అంటే నా సూపర్ సీనియర్ అతను నాకు టీచ్ చేశాడు. టీచ్ చేసినప్పుడు నేను అక్కడే 1.5 year క్యానోయి మీద వర్క్ ఆన్ చేశాను. దెన్ ఆఫ్టర్ నేను అదే నాలెడ్జ్ తో బయటకు వచ్చినప్పుడు నెక్స్ట్ వేరే ఆర్గనైజేషన్కి వెళ్ళేటప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ రిక్వైర్మెంట్ వాళ్ళు నన్ను తీసుకున్నారు. ఆటోమేషన్ టెస్టింగ్ కంపేర్ చేసుకోండి, మాన్యువల్ టెస్టింగ్ క్యానోయిలో క్యాపల్ కోడ్ రాస్తున్నాను, వాళ్ళు నన్ను ఆటోమేషన్ టెస్టింగ్ లోకి తీసుకున్నారు. దే ప్రొవైడెడ్ కేటీ అండ్ కొద్ది టైం పట్టింది, ఒక 2-3 months పట్టింది నాకు ఆటోమేషన్ టెస్టింగ్ లో సర్వే అవ్వడానికి. తర్వాత నాకు నాలెడ్జ్ గెటింగ్ చేసుకున్నాను, తర్వాత అండర్స్టాండింగ్ ద స్కిల్, తర్వాత నేను వర్క్ ఆన్ చేశాను. వర్క్ ఆన్ చేసేటప్పుడు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ పైథాన్ లెర్న్ చేసుకుంటా వచ్చాను అదే పీరియడ్ ఆఫ్ టైంలో. అప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ అనేది వచ్చింది. దెన్ అగైన్ నన్ను ఆటోమేషన్ టెస్టింగ్ కింద తీసుకున్నారు, వేరే ఆర్గనైజేషన్ లో ఆటోమేషన్ టెస్టింగ్ కింద తీసుకున్నారు. బట్ అక్కడే నా ఆపర్చునిటీ ఏమొచ్చిందంటే నాకు డయాగ్నోస్టిక్స్ మీద నాలెడ్జ్ కొద్దిగా ఉండడం వల్ల దే టుక్ యాజ్ అన్ డెవలపర్ కి ఒక డయాగ్నోస్టిక్స్ టెస్టర్ గా తీసుకున్నారు. ఏంటంటే డెవలపర్ చేసిన వర్క్ ఆన్ డయాగ్నోస్టిక్స్ ని వెహికల్ లో ఫ్లాష్ చేసి టెస్ట్ చేయడం. ఇట్స్ వర్చువల్. ఏంటంటే ఇక్కడే నేను ఉంటాను అండ్ సిస్టమ్స్, నా వెహికల్స్ అనేది సమ్ బ్రెజిల్, జర్మనీ అలాంటి చోటు ఉంటాయి. ఐ నీడ్ టు చెక్ మై ఈసీ విచ్ ఏదైతే దాంట్లో లొకేట్ అయి ఉంటుందో వాటిలో నా డయాగ్నోస్టిక్స్ ని ఫ్లాష్ చేయడం, టెస్ట్ చేయడం వర్చువల్ గా. అక్కడ నాకు ఒక సపోర్టర్ ఉంటారు, ఆ సపోర్టర్ ద్వారా నేను టెస్ట్ చేస్తున్నాను. అక్కడే నేను అలా నా నాలెడ్జ్ ని నేను ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇప్పుడు డెవలపర్ గానే పనిచేస్తున్నాను. What is the virtual tool you have used, sir? సారీ, What is the virtual tool you have used for testing? వర్చువల్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వర్చువల్ గా నేనేమి యూజ్ చేయలేదు. ఎలాంటి టూల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. డైరెక్ట్లీ కనెక్టెడ్ త్రూ మైక్రోసాఫ్ట్ టీమ్స్. నేను టెస్టింగ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను అలాగే చేస్తాను. నా సాఫ్ట్వేర్ అనేది నేను సమ్ గిట్ హబ్ టైప్ ఒకటి ఉంది మాకు టూల్. ఆ టూల్లో మేము చేసిన తర్వాత అదే లైక్ దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ ని అక్కడున్న టెస్టర్ తీసుకొని వాడు ఒక సెటప్ ఉంది, బోష్ విసిఎల్ సంథింగ్ సమ్ సెటప్ ఉంది. ఆ బోష్ విసిఎల్ ద్వారా ఆ సాఫ్ట్వేర్ ని దాంట్లో ఫ్లాష్ చేసి దాన్ని సిస్టమ్ ద్వారా నేను ఏదైతే సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసి మనము ప్యానల్స్ డెవలప్ చేస్తుంటారో ఆ ప్యానల్స్ ద్వారా మాన్యువల్ గా టెస్ట్ చేసుకుంటూ వస్తాను. అది నేను వర్చువల్ గా ఇక్కడ కనెక్ట్ అయ్యి
అక్కడ రీడింగ్స్ పర్ఫెక్ట్ గా చూపిస్తున్నాయా లేదా. అండ్ ఇది ఫాల్ట్ కోడ్స్ ఎక్క ఫ్రీక్వెన్సీ కౌంటర్ ఎంత ఉంది, ఓడోమీటర్స్ ఎంత ఉంది, ఇవన్నీ నేను చూసుకుంటూ వస్తా. అతని సిస్టమ్ స్క్రీన్ షేర్ చేస్తుంటే వాటిని నేను స్నాప్ షాట్స్ తీసుకుంటూ వస్తాను. ఓకే. తర్వాత కూర్చొని అనలైజ్ చేసుకోవాలి. యాజ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్ నాకు మ్యాట్లాబ్ మీద ఐడియా ఉంది సార్. ఇది ఏమన్నా యూజ్ అవుతుందా ఇక్కడ? మ్యాట్లాబ్ కొద్దిగా ఇంతకుముందు వర్క్ చేశాను దాని మీద. సారీ. మ్యాట్లాబ్ ఓకే. నేను ఇంతకుముందు ప్రాజెక్ట్ చేశాను బీటెక్లో, దానికి అదేమన్నా యూస్ఫుల్ అవుతుందా సార్? బేసిక్ రివైజ్ చేసుకుంటాను. ఓకే ఓకే. బట్ నేను మ్యాట్లాబ్ మీద ఇప్పుడు వర్క్ ఆన్ చేయలేదు. ఓకే. అండ్ నేను రేర్గానే విన్నాను మ్యాట్లాబ్ గురించి. అంత నాలెడ్జ్ నాకు దాని మీద కూడా లేదు, ఓకే సార్. చాలా రేర్గా. మ్యాట్లాబ్ నాలెడ్జ్ అయితే యూస్ఫుల్ అవుతుంది. నవ్డేస్ కొన్ని ఓఈఎంస్ ఏంటంటే మ్యాట్లాబ్ డిజైన్స్ నే మనకి డిజైన్ డాక్యుమెంట్స్ గా ఇస్తున్నారు, లైక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్. సో వాటిని అర్థం చేసుకోవాలి అంటే మనకి మ్యాట్లాబ్ యూజ్ అవుతుంది నాలెడ్జ్. ఓకే సార్. ఓకే. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఇప్పుడు కెనోలో మనం పైథాన్ కోడ్ రాయొచ్చా? సారీ, ఇది కెనో టూల్ లో మనం పైథాన్ యూజ్ చేయొచ్చా? పైథాన్ కోడ్ రాసుకోవచ్చా? నో నో నో, మనము క్యాపల్ యూజ్ చేస్తాం. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? సో ఇప్పుడు వెక్టార్ టూల్ చైన్ లో మనం పైథాన్ అనేది ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు? సారీ, ఇప్పుడు వెక్టార్ టూల్ చైన్ ఉంది కదా, లైక్ కెనో, క్యానలైజర్, క్యాన్ స్ప్రెస్, ఈ టూల్ చైన్ లో పైథాన్ అనేది మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు? మనము వీటిల్లో యూజ్ చేయలేం పైథాన్ అనేది. సమ్ అదర్ డిఫరెంట్ టూల్స్ వాటిల్లో యూజ్ ఓకే చేస్తాం పైథాన్, బట్ దీంట్లో అయితే యూజ్ చేయలేం. ఓకే. ఓకే. ఇంకా ఏమైనా? ఇది ప్రీవియస్ స్లైడ్ లో నెట్వర్క్ టెస్టింగ్, ఐ మీన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ పెట్టారు కదా. యా, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే లైక్ డిఫరెంట్ ఈసీయూస్ మనకి సెటప్, లైక్ సబ్ సిస్టమ్ సెటప్ ఉన్నప్పుడు దానిలో నెట్వర్క్ టెస్టింగ్ చేస్తాం, అదేనా? కమ్యూనికేషన్ టెస్ట్ చేయడమా? అవునవును, కమ్యూనికేషన్స్ టెస్ట్ చేయడం అండ్ లైక్ ఆల్ ద ఇష్యూస్ ని లైక్ ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడాస్ లో ఒక 2 మాడ్యూల్స్ ఉంటాయి కదా, మాడ్యూల్స్ ని ఇంటిగ్రేట్ చేసి ఒక మాడ్యూల్ గా క్రియేట్ చేస్తారు. అవును, ఒక దాన్ని మాడ్యూల్ సబ్ సిస్టమ్ కదా. సో అప్పుడు మనం ఓన్లీ కమ్యూనికేషన్ టెస్ట్ చేస్తాం, లైక్ లాస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇవే కదా, అదే కదా నెట్వర్క్ టెస్టింగ్ అంటే. ఓకే. యా, దాన్ని ఒక సపరేట్ రోల్ గా పెట్టుకునే అంత స్కోప్ ఉంటుందా? ఉంటుంది, బట్ ఓకే. దానికి యూజ్ చేసే ఒక 1 or 2 క్యాండిడేట్స్ మాత్రమే, ఎక్కువ ఉండదు. ఏమంటే మాక్సిమం ఇంటిగ్రేషన్ ఒక టీమ్ ఇప్పుడు ఎలా అంటే ఒక 3-4 డెవలపర్స్ వర్క్ చేసేటప్పుడు ఒక డెవలపర్ హీఈస్ వర్కింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ద సాఫ్ట్వేర్,
అంటే ఒక డెవలపర్ ఇంటిగ్రేట్ కూడా చేసి అతనే కొన్నిసార్లు టెస్ట్ చేసేస్తాడు. అది అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్. మనది ఎస్ అది డెవలపర్ సైడ్. మన ఇంటిగ్రేషన్ టెస్టింగ్ లో మనం నెట్వర్క్ కనెక్టివిటీ చెక్ చేసుకుంటాం, అంతవరకే కదా మన అంతే. స్కోప్. అవును, ఓకే. అది కూడా కొన్నిసార్లు డెవలపరే టెస్ట్ చేసేస్తాడు. ఇట్స్ లైక్ సర్టెన్ తక్కువ లో లో తక్కువగానే ఉంటాయి. బట్ మెయిన్ నేను థింగ్ నేనైతే నెట్వర్క్ లైక్ కమ్యూనికేషన్, రికవరీ స్టేట్స్ చెక్ చేయడం. ఓకే. ఇప్పుడు ఇంకా ఏమైనా కెనోలో ఇప్పుడు కెనోలో మనం ఒక ప్రాజెక్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీలో ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ గా మన రోల్ డిఫైన్ చేసుకోవాలంటే ఎలా చేయొచ్చు? ఐ మీన్ అర్థం కాదు. ఇప్పుడు కెనో టూల్ యూజ్ చేసి నేను ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ గా పెట్టుకోవాలనుకుంటున్నాను. సో అది మనం ఎలా చూపించుకోవచ్చు ప్రాజెక్ట్ లో? ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ గా పెట్టుకోవాలనుకుంటున్నా, దాన్ని ఎలా చూపించుకుంటారు ప్రాజెక్ట్ లో, అవును, రైట్? అవును. యా ఎస్. ఏముంది, మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఆటోమేషన్ టెస్టింగ్ రిలవెంట్ గా మనం మెన్షన్ చేసుకుంటాం. లైక్ ఐ గాట్ ద ఓకే. స్పెసిఫికేషన్స్, ఐ wrote the CAPL code for by using Canoe to automate some ఈ telltales ని నేను ఆటోమేట్ చేసేవాడిని. అది మన ఇలా కోర్స్ లో మీరు చెప్తారా ఈ టెల్టెల్స్ ఎస్, వీటిని ఎలా ఆటోమేట్ చేసాము అనేది? అవునవును చెప్తాను. ఓకే. We need different tool for automation or same Cano is enough సో for సేమ్ క్యానో ఈ టూల్ లోనే వీఆర్ క్రియేటింగ్, లైక్ ఫస్ట్ మన మాన్యువల్ టెస్టింగ్ అయితే నెట్వర్క్ నోడ్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఫర్ ద ఆటోమేషన్ టెస్టింగ్ వీఆర్ క్రియేటెడ్ సమ్ టెస్ట్ క్యాపల్ నోడ్ అనేది ఒకటి క్రియేట్ scripts, చేస్తాం. scrapper script by using the scrapper products. Okay. ఓకే. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్? And one thing, Rahul, what is the impact of recession on this job? సారీ, What is the impact of recession? రెసిషన్ అయితే కంపల్సరీ దీని మీద ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ ఫంక్షన్ సమ్ అడాస్ అనుకోండి, యూ గెట్ ద మోర్ నాలెడ్జ్, యూ హ్యావ్ ద నాలెడ్జ్, రైట్? ఇఫ్ ఇన్ కేస్ అడాస్ ఫంక్షనాలిటీ మీద వేరే వాళ్ళని రీప్లేస్ చేయాలన్నా ఇట్ మైట్ బి టేక్ మినిమం 3-4 months ఆఫ్ ట్రైనింగ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఒక కొత్త రిక్వైర్మెంట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ కొత్తగా కేటీ ప్రొవైడ్ చేసుకునేదానికి మినిమం 2 to 3 months ఆఫ్ టైం అనేది పడుతుంది. ఓకే, దట్స్ వై చాలా వరకు ఇంపాక్ట్ అనేది ఉండదు. రిసెషన్ అనేది వీటి మీద ఎక్కువ జరగదు. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ మాక్సిమం అజైల్ మెథడాలజీ ఇప్పుడు నవేడేస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ విఎన్వి కూడా మినిమం ఒక 2-2.5 years ఆఫ్ జరుగుతుంది. వాటర్ ఫాల్ మెథడాలజీస్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్న కంపెనీస్ అయితే రిసెషన్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్. బట్ ఇక్కడ ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్స్, ఆటోమోటివ్ ఫీల్డ్ లో అయితే మాత్రం బిగ్గర్ ప్రాజెక్ట్స్, ఇక పెద్ద ప్రాజెక్ట్స్ కాబట్టి నేను ఈజీగా తీయడానికి ఎలాంటి అవకాశం ఉండదు. సర్వే మోర్. Okay. అండ్ నేను రీప్లేస్మెంట్ చేయాలంటే మినిమం 3 to 4 months పడుతుంది. అందుకోసం రీప్లేస్మెంట్ చేసే అంత పాసిబిలిటీ ఉంది. Okay.
ఓకే. ఇంకా ఏమన్నా క్వశ్చన్? సార్ క్లాస్ క్లోజ్ చేద్దామా? ఇంకేం డౌట్స్ ఉన్నా? ఓకే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.